మేడం నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం ఈ 22వ తారీఖున అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట ఉందిగా మేడం. అది చాలా మంది అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే సాధువులు కానీ వీళ్ళు ఏమంటే శ్రీరామనవమి నాడు ప్రారంభించవచ్చు కదా, ఈ 22వ తారీఖే ఎందుకు ప్రారంభిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ అయితే తెలియజేశారు. మరి దీనిపైన మీ ఒపీనియన్? ఒకటమ్మా, శ్రీరామనవమి నాడు కొంతమంది కళ్యాణం చేస్తారు, కానీ కొంతమంది అభిప్రాయం ఏంటంటే రాముడు పుట్టినరోజు అంటారు. ఇది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. అవన్నీ ఏమి పట్టించుకోకుండా కొంతమంది వాళ్ళ ఆచార ప్రకారంగా భద్రాచలంలో కానివ్వండి, లేకపోతే అయోధ్యలో కానివ్వండి, రామ కళ్యాణం చేసుకున్నారు. అది ఎప్పటి నుంచో వస్తుంది, మనం ఇప్పుడు చూసింది కాదు. ఆ ట్రెడిషన్ అలా ఫాలో అవుతుంది. ఇందులో కొంతమంది ఇప్పుడు ఏంటంటున్నారంటే 22వ తారీఖున ఎందుకు రామనవమి నాడు పెట్టొచ్చు కదా. ఓకే, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు మీరు ఆపుతున్నారు? ఈ మాట ముందే లేపొచ్చు కదా. 500 సంవత్సరాల నుంచి అది అవ్వలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి అది కోర్టుల్లో తిరిగి దాని మీద ఎంతమంది జడ్జెస్ మారి ఎంతమంది ప్రాణాలు కోల్పోయాయి. అప్పుడు ఎవ్వరూ నోరెత్తలేదు ఇది శ్రీరామనవమి రోజు జరగాలి లేదా ఫలానా రోజు జరగాలి అని. ఏ ఆచారాలు ఏ సాంప్రదాయాలు వాడు చెప్పలేదు. హిందుస్థాన్లో ఉన్నది అందరం కూడా ఇండియన్స్, ఒకే సాంప్రదాయం. కాకపోతే ఏంటంటే నార్త్ కి సౌత్ కి వాళ్ళు చంద్రమానం పాటిస్తారు, మనం సూర్యమానం పాటిస్తాం. దాని అర్థం ఏంటో చెప్తాను నీకు తెలియదు కాబట్టి. సూర్యమానం పాటించే వాళ్ళు ఏంటంటే ఉదయం సూర్యోదయానికి ఏ తిథి ఉంటే దాన్ని మనం ఇక్కడ సౌత్ వాళ్ళం పాటిస్తాం. వాళ్ళు అక్కడ ఏంటంటే చంద్రుడు ఉదయించే టైంకి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రాన్ని వాళ్ళు పాటిస్తారు. అంతే డిఫరెంట్, కానీ రోజులు మారిపోవు, తిథులు మారిపోవు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. కాకపోతే సంకల్పానికి మనం సూర్యోదయాన్ని చూస్తాం అంతే తప్ప మిగతా ఆచారాలు వ్యవహారాలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. దీన్ని పట్టుకొని కొంతమంది సాధువులు వాళ్ళు దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఆపేస్తాం, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది వీళ్ళు ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇంత కష్టం ఎందుకు పడుతున్నాడు అతను? ఒక్క సింగిల్ మ్యాన్ ఆర్మీ అన్నట్టు ఆ వ్యక్తి కష్టపడడం వల్లే, మోదీ గారు కష్టపడడం వల్లే కదా ఇది అవుతుంది. లేకపోతే ఎంతో మంది సీఎంస్ మారారు, పిఎంలు మారారు. వచ్చిందా మనకి రామ మందిరం? రాలేదు. ఎప్పుడు కోర్టులోనే గొడవలు. ఆ కోర్టులో కేసు ఉంది అంటే మనము ఎక్కడ పడితే అక్కడ మనుషులు చనిపోవడాలు లేకపోతే విధ్వంసాలు ఎన్నో జరిగాయి. ఒక్క విధ్వంసమైనా జరిగిందా? లేదు కదా. అంటే కంట్రోల్ చేస్తున్నాడు కదా. ఆ కంట్రోలర్ ఉన్నప్పుడే మనం దాన్ని స్థాపించుకోవడం బెటరా? ఆ కంట్రోలర్ ఎన్ని రోజులు ఉంటాడు? ఆయన మనిషే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇది మళ్ళీ జరుగుతుందా? ఇక ఈ జన్మలో మనం చూడలేం. రామ మందిరం ప్రతిష్ట అనేది ఇక చూడలేం. ఇంత జరిగినాక కూడా ఈయన కనుక వెళ్ళిపోయాడు అంటే ఈయన ఒక్కడే కృషి కాదమ్మా, ఇందులో చాలా మంది ఉన్నారు. అక్కడ యోగి ఆదిత్యనారాయణ ఉన్నారు, ఉత్తరప్రదేశ్. ఆయన కూడా చాలా స్ట్రాంగ్ పర్సనే. వాళ్ళు ఏంటంటే సాధువులు సన్యాసులు. వాళ్ళకి డబ్బు మీద వ్యామోహం లేదు, పదవి మీద వ్యామోహం లేదు. పదవి చేస్తున్నారు అంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికే చేస్తున్నారు తప్ప ఏదో వాళ్ళు కూడగట్టుకుందాం అన్నట్టు చేయట్లేదు. ఆర్ఎస్ఎస్లో ఉన్న మెయిన్ రూల్ అది. వాళ్ళ సొంత లాభాల కోసం ఎవడు చేయడు వర్క్, పార్టీ లాభం కోసం కూడా చేయడు, ప్రజల లాభం కోసం చేస్తాడు. అందుకనే వచ్చాడు, గెలిచాడు, చేశాడు. చేస్తున్న దాన్ని మనం అడ్డుకోకూడదు. 22nd ఎలాగైనా అవుతుంది, కాకపోతే కొంతమంది దుష్ట శక్తులు ఆపుదామని చూస్తున్నారు. కానీ ఆగే సమస్య అయితే లేదు, ఆగకూడదు కూడా. ప్రతి హిందూ ప్రతి ఊరు కాదు, ప్రతి గడప దగ్గర నుంచి బయలుదేరుతున్నాడు హిందూ వెళ్ళడానికి అక్కడికి. సో ఇది ఆగేది కాదు, ఇది మహాసముద్రం కాదు, మహాప్రళయం. సో ఇది ఆగదు. కాకపోతే ఏంటంటే వాదనలు వినిపిస్తున్నాయని మనం దాన్ని పట్టించుకుని అయ్యో ఆగిపోతుందా అని కొంతమందికి డౌట్ రావచ్చు, కానీ ఆగదు. అది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నది. ఇది ప్రళయంలో వెళ్తుంది కదా, ఆపుకునే శక్తి ఎవరికి ఉంది? ఇప్పుడు అందరూ భావన ఏంటి? కొంతమంది రాముల వారు వంశజులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, వాళ్ళే గుడి కట్టించుకోవచ్చు కదా. కొన్ని యూట్యూబ్స్లో వస్తున్నాయి, వాళ్ళే కట్టించుకోవచ్చు కాదని కాదు. అసలు వాళ్ళు ఆ వంశజ్ఞుల్లో ఉన్నారు అని వాళ్ళు ఏమైనా చెప్పుకుని తిరుగుతున్నారా? మనం వాళ్ళ వంశవృక్షాన్ని తిరగేసి ఫలానా వాడు వాళ్ళ వంశం వాళ్ళు అని మనం అంటున్నాం, కానీ వాళ్ళేం చెప్పుకోవట్లేదే మేము రాముల వారు వంశీకులు అని ఎవరు చెప్పుకోవట్లేదు బహిర్గతంగా. వాళ్ళకి డబ్బు ఉంది అంటే వాళ్ళు అంటే రాముడు మనం దేవుడు అవతార పురుషుడు కాబట్టి దేవుడు మనం అనుకుంటున్నాం. అనుకోవడం ఏంటి? అవును. వాళ్ళ పిల్లలకి ఆస్తులు ఉన్నాయి అంటే వాళ్ళు కూడా రాజరికాలు చేసిన వాళ్ళు కాబట్టి ఉన్నాయి. అవి అలా ఉంచుకుని ఉండొచ్చు, కాదని అంటారు. మనం గుడి కడితే మాత్రం మనం ఉంచుతామా? ఉంచారా?
ఎన్ని గుడులు విధ్వంసం చేయలేదు? ఇది కూడా అలాగే చేద్దురేమో, వాళ్ళు ఆ భయానికి రాలేదేమో. అలాగని ఎందుకు అనుకోవద్దు? వాళ్ళు ఇవ్వలేదు, ఇచ్చారు అని మనం అనుకుంటున్నాం. ఇంతమంది విరాళాలు ఇస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబీకులు ఎందుకు ఇవ్వరు? బహిర్గతం అవ్వదు, ఇవ్వకుండా ఉండరు, ఉంటుంది. కాకపోతే బహిర్గతం అవ్వరు, చెప్పుకోరు. ప్రతి చందా వేసిన వాళ్ళ పేర్లు ఉండవు కదమ్మా. అందులో ఎంతో మంది ఉన్నాం, ఎంతో వేలు కాదు కోట్ల మంది వేస్తున్నారు. అందులో వాళ్ళ వంశీకులది కూడా ఉండి ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ వేసే వాళ్ళకి వాళ్ళ వంశీకులు కూడా వేసిన డబ్బు రూపాయి అయినా అందులో ఉండి ఉంటుంది. అది తెలుసుకోవాలి. కాకపోతే దాని మీద ఒక స్లిప్ పెట్టి పేరు రాసి ఫలానా అని అడ్రస్ రాసి ఉండదు. ఇదేంటంటే అందరిది, ఇది మనది అని మనం చేస్తున్నాం, వాళ్ళది అని కాదు. ఇది మన హిందూయిజం పరువు కాపాడుకోవడానికి అన్నట్టు వాళ్ళు చేస్తున్నారు. పరువు అని కూడా కాదు, మన హక్కు అది, మన హక్కు. రామ మందిరం అనేది మన హక్కు, ఎప్పటి నుంచో ఉంది. అది రామ మందిరమే ఉండేది అక్కడ. ఇప్పుడు సేమ్ వాళ్ళకు కూడా మస్జిద్ కడతామని గవర్నమెంట్ ఒప్పుకుంది. అవును. సో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మన వాళ్ళే మనకి దాంట్లో అబ్జెక్ట్ చూపిస్తున్నారు. కొంతమంది కొన్ని మఠాల వాళ్ళు అబ్జెక్ట్ తెలుపుతున్నారు. తర్వాత కొన్ని యూట్యూబర్స్ వాళ్ళు కట్టుకోవచ్చు కదా, నాకు వీళ్ళు ఉద్యోగాలు లేవు, మాకు ఆ గుడి కట్టడం అవసరమా? నీ ఉద్యోగం, నువ్వు చదువుకున్న ఉద్యోగం సంపాదించుకోలేవు, నువ్వు సంపాదించుకోవాలి. కానీ ఆయన ఎవరో ఇలేదని అనడం ఏంటి? ఎంతమందికి ఇస్తారు? అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటూ ఉంది కదా, చెయ్యండి. యూత్ కష్టపడాలి, అంతేగాని వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అని కాదు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనం కష్టపడగలమా, మనం వర్క్ చేయగలమా అని తెలుసుకోండి. అంతేగాని ఏదైనా పని అవుతున్నప్పుడు మాత్రం ఆటంకాలు చేయకండి, పని జరగనియండి. అది ఇప్పుడుది కాదు, అది ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్న, ఎన్నో కేసులు వాదించి 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 వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొచ్చారు మన చరిత్ర. ఆ చరిత్రను నిలుపుతున్నారు. అది కూడా ఒక హెరిటేజ్ బిల్డింగ్. అది మనం అదేమి చిన్నది కాదు అది. ఇప్పుడు ఒకసారి చూడండి వెళ్ళి, అయోధ్య ఎలా ఉంటుంది. అయోధ్య నాట్ ఓన్లీ అయోధ్య అమ్మ, వేరే వేరే టెంపుల్స్ కూడా వాటినన్నింటినీ క్లియర్ చేశారు. కాశీ, తర్వాత ఉజ్జయిన్, గుజరాత్, ఇవన్నీ ఫస్ట్ బెనారస్ చేశాడు. ఇవన్నీ కారిడార్స్ అన్నీ ఆయన చేస్తున్నాడు. చెయ్యనేయండి. అతను మహాయోగిలాగా తయారయ్యి ఏదో ఊతాభక్తి కింద చేసుకుంటున్నాడు ఆయన, అంతేగాని ఆయన స్వలాభం కోసం ఏం చేయలేదు. ఇందులో ప్రజలందరి కోసం చేస్తున్నాడు. మన హెరిటేజ్ని నిలబెడుతున్నాడు, మన హిస్టరీని నిలుపుతున్నాడు ఆయన. హిస్టరీ రిపీట్స్ అంటాడు చూడు, ఇప్పుడైంది హిస్టరీ రిపీట్. నిజంగానే రామరాజ్యం రావాలని అందరూ కోరుకుంటున్నారు. రాముడు అక్కడ ప్రతిష్ఠిస్తేనే వస్తుంది అని కాదు, ప్రతి వాళ్ళు నమ్మకం అది. మనకు అక్కడ ఉన్నాడు అని అంటే ఎవరికైనా రాముడు దేవుడు కన్నా మనకు రాజు ప్రభువు కిందే మనం నమ్ముతున్నాం. సో మన ప్రభు మనకు ఉన్నాడు అంటే అందరూ కరెక్ట్గా ఉంటారు అన్న ఒపీనియన్ కదా. సో అందుకని అవనేయండి, అవితే మన ప్రభు మనకు ఉన్నాడు, ఆయన నడుపుతాడు అన్న నమ్మకంతో రామరాజ్యం వచ్చింది అన్న దాంతోటైనా అందరూ బాగుపడతారు కదా.